ॐ रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। अञ्जनानन्दनं वीरं जानकीशोकनाशनं कपीशमक्षहन्तारं वन्दे लङ्काभयङ्करं। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। చిత్రకూట పర్వతంపై భరతుడు శ్రీరాముణ్ణి అయోధ్యకు తిరిగి రమ్మని ఎన్నో విధాలుగా ఎంతో యుక్తియుక్తంగా చెప్పి చూశాడు. ఏమీ లాభం లేకపోయింది. శ్రీరాముని యొక్క మనసు కొంచెం కూడా మారలేదు. వనవాసానికే ఆయన కట్టుబడి ఉన్నాడు. ఇక చివరి ప్రయత్నంగా వాళ్ళ యొక్క కుల గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి శ్రీరామునికి చెప్తున్నారు. ఇక్ష్వాకు వంశంలో వాళ్ళ వంశ చరిత్రనంతటినీ కూడా చెప్పి, మొత్తం మీ వంశంలో చూడు, ప్రతి వాళ్ళు కూడా ప్రతిసారి కూడా ఎవరైతే జ్యేష్ఠ పుత్రుడో అతనే రాజు అయ్యాడు మీ వంశంలో, అది వంశాచారం. అందువల్ల నీవు అయోధ్యకు తిరిగి రావాలి అని చెప్తారు. చెప్పిన తర్వాత కూడా శ్రీరాముడు ఏం మాట్లాడలేదు. తర్వాత ఇంకా రకరకాలుగా ఆయన చెప్పి చూస్తున్నారు. ప్రతి వాళ్ళకి కూడా జీవితంలో ముగ్గురు గురువులు ఉంటారు. ఎవరు? తల్లి, తండ్రి, తర్వాత గురువు. ముగ్గురు మాటలను కూడా మనం వినాలి. కానీ నా విషయం చూడు, నేను నీ తండ్రికి గురువునే, తర్వాత నీకు గురువునే. అందుకని నేను నీకు చెప్తున్నాను, నువ్వు వచ్చి నువ్వు ఇలాగ అయోధ్యను పాలించడం వల్ల నీకేమి దోషం ఉండదు. నువ్వు వచ్చి అక్కడికి వచ్చి అయోధ్యను పాలించు. ఇంకొక విషయం, వృద్ధురాలైన తల్లి ఉందే, ఆవిడని చూడడం నీ ధర్మం. అలా వచ్చి అది ఆ విధంగా చూసుకున్నా నువ్వు అయోధ్యకు వచ్చి తల్లిని చూసుకోవాలి. ఇంకొక విషయం కూడా, క్షత్రియులకి ఏంటంటే ప్రజాపాలన అన్నది సహజాత ధర్మం అది. అందువల్ల నువ్వు వచ్చి అక్కడికి వచ్చి పరిపాలించాలి. ఈ విధంగా చెప్పి ఆయన రకరకాలుగా వశిష్ఠ మహర్షి కూడా చెప్పాడు. కులగురువు, ఎంతో పూజ్యుడు వాళ్ళ వంశానికి, ఆయన కూడా చెప్పాడనమాట. అయితే ఈయన చూడండి, శ్రీరామచంద్ర ప్రభు చెప్తున్నాడు, తల్లిదండ్రుల యొక్క రుణాన్ని ఎంత చేసినా మనం తీర్చుకోలేము. చిన్నప్పటి నుంచి మనకు ప్రాణం ఇవ్వడం దగ్గర నుంచి, మన యొక్క అన్ని విద్యా బుద్ధుల దగ్గర నుంచి, మన యొక్క కావాల్సిన అన్ని అవసరాలు తల్లిదండ్రులే వాళ్ళు తీరుస్తున్నారు. దశరథ మహారాజు నాకు జన్మనిచ్చాడు, అందువల్ల నేనేం చేయకూడదు, ఆయన చెప్పినటువంటి ఆదేశాన్ని నేను వమ్ము చేయకూడదు. అందువల్ల నేను ఎన్ని చెప్పినా సరే నేను ఆయన యొక్క మాటను నేను అనుసరించి వెళ్ళాల్సిందే అని చెప్తున్నాడు. అప్పుడు చూడండి, ఇంక భరతుడికి ఆయన పాపం ఈ మాటలు, వశిష్ఠుని మాటలు కూడా వినలేదు అనేటప్పటికి ఇంకా ఈయన ఏమంటున్నాడు తెలుసా? సుమంతుడిని పిలిచి నాకు వెంటనే ఇక్కడ దర్భలు తెప్పించండి, ఇక్కడే నేను పడుకొని నేను ప్రాయోపవేశం చేస్తాను, నేను నిరాహార దీక్ష చేస్తాను, ఇక్కడ పడుకొని నేను దర్భలు తీసుకుంటా. సుమంతుడు అంటే ఆయన సుమంతుడు శ్రీరాముని సమక్షంలో కదా, శ్రీరాముని ఒక చూస్తున్నాడు, నేను తీసుకురానా అని. ఆయన ఏం మాట్లాడలేదు, చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు. శ్రీరాముడు ఏం మాట్లాడలేదు, పక్కకు చూస్తున్నాడు. ఆయన సుమంతుడు వెళ్ళలేదు దర్భలు తీసుకురావడానికి. ఈయన ఇంకా రెస్ట్లెస్ అయిపోయాడు. భరతుడు ఏం చేశాడు, సరే నేనే తెచ్చుకుంటానని చెప్పి వెళ్ళి దర్భలన్నీ తెచ్చుకొని ఆ పన్నశాల ముందు వేసి దాని మీద పడుకొని ఇటువంటి ప్రాయోపవేశం ఎవరు చేస్తారో తెలుసా? బ్రాహ్మణులు ఎవరైనా ధనవంతులకు అప్పు ఇచ్చినప్పుడు వాళ్ళు ఆ ధనం అప్పు తిరిగి రానప్పుడు ఈ బ్రాహ్మణులు ఈ విధంగా వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు ప్రాయోపవేశం చేసేవారు అప్పటి యొక్క ఆచారం ప్రకారం. ఇలా చేయడం మొదలుపెట్టాడు ఈయన. అప్పుడు ఏంటి రాముడు అంటున్నాడు, ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు భరత? ఇది ఎటువంటి వాళ్ళు చేస్తారు? బ్రాహ్మణులు ఇటువంటి సందర్భాల్లో చేస్తారు. నువ్వేంటిది ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి క్షత్రియుడివి ఇటువంటి ప్రాయోపవేశం చేయడం ఏంటి అని చెప్తున్నాడు. ఇంకా భరతునికి ఏం చేయాలో అర్థం కాక అక్కడ ప్రజలందరూ నుంచొని ఉన్నారు కదా, మీరందరూ కూడా రాముడు రాజ్యానికి రావాలని చెప్పి వచ్చారు కదా, మీరు ఏం మాట్లాడకుండా నుంచొని ఉన్నారు, చెప్పండి రాముడికి రమ్మని అని చెప్పి ప్రజలందరినీ కూడా భరతుడు చెప్తున్నాడు అనమాట. చెప్తుంటే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ప్రజలందరూ ఎన్ని చెప్పినా శ్రీరాముడు రాడు అని మాకు తెలుసు, ఆయన సత్యవాక్ పరిపాలకుడు అని ప్రజలందరూ చెప్తూ ఉంటే ఇప్పుడు భరతుడిని చూసి రాముడు అంటున్నాడు, చూసావా వాళ్ళకి అర్థమైన విషయం నీకు అర్థం కావట్లేదు, ఇంక నేనేం చేయని చెప్పు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకేమి చేయలేక అప్పుడు భరతుడు చెప్తున్నాడు మళ్ళీ. అంటే ఆయన శోకం చూడండి, లోపలంతా కూడా మళ్ళీ ఒకే విషయం చెప్తున్నాడు, ఈ రాజ్యం కావాలని నేను కోరుకోలేదు, నా తల్లి దగ్గర కూడా నేను ఈ మాటను ఎప్పుడు అనలేదు,
ఒక్కసారి కూడా నాకు ఈ ఆలోచన కూడా రాలేదు. అంటే ప్రజలందరూ ఎప్పుడైనా ఈ లోపల కోరిక ఉందేమో, తల్లి దగ్గర అన్నాడేమో అనుకుంటారని చెప్పేసి పాపం అది ఆ విషయాన్ని మరీ వాళ్ళందరికీ, అందరూ ఉన్నారు కదా అక్కడ, అందరికీ కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. నేను ఎప్పుడు కూడా రాజ్యాన్ని కోరుకోలేదు. ఒకవేళ తండ్రి మాట మనం జవదాటకూడదు అనుకుంటే ఆ 14 ఏళ్ళు వనవాసం, నేను కూడా కొడుకునే కదా, నేను వనవాసం చేస్తాను. రాముడు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించవచ్చు కదా, తండ్రి మాట నెరవేర్చినట్లే అవుతుంది. మేము 4 కుమారులమే కదా, ఒకటి అది మార్చుకుంటాం అని చెప్తున్నాడు అనమాట. అంటే వెంటనే రాముడు అంటున్నాడు, ఇదేంటి, ఎవరైనా అలా మారుస్తారా? మన తండ్రి గారు జీవించి ఉన్నప్పుడు ఆయన ఏవైతే కొన్ని అమ్మకాలు ఏమైనా అమ్మాడు అనుకోండి, అవి ఏమైనా మనం మార్చగలమా? ఇప్పుడు ఆయన ఎవరికైనా మాట ఇచ్చాడు అనుకోండి, ఆ మాటను మనం మార్చగలమా? ఇదేంటి భరతుడు ఇలా మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా మాట్లాడుతావు నువ్వు? ఇంక నువ్వు మాట్లాడకుండా నువ్వు వెళ్ళి ధర్మబద్ధంగా నువ్వు రాజ్యం పరిపాలించు అని చెప్తున్నాడు. తరువాత 112వ సర్గంలో ఈ యొక్క మనం చెప్పుకున్నాం కదా, ఈ భరతు రామ సంవాదాన్ని విని వాళ్ళ మధ్య ఈ సంవాదం అంటే ఎంత ధర్మబద్ధంగా ఉంది, ఒకరి మీద ఒక ప్రేమ, ఇవన్నీ విని వాళ్ళందరూ కూడా పొంగిపోతున్నారు. అంతరిక్షం నుంచి వచ్చారు కదా దేవతలందరూ కూడా, ఋషులందరూ నుంచొని ఉన్నారు. వాళ్ళందరూ మిమ్మల్ని కన్నటువంటి దశరథ మహారాజు ఎంత ధన్యుడో, ఇటువంటి పుత్రులను కన్నటువంటి, నిజంగా మాకు ఈరోజు ధన్యమైపోయింది, మేము మీ మధురమైనటువంటి వచనాలను విని మాకు ఎంత ఆనందం కలుగుతుందో అని చెప్పి వాళ్ళ మనసులో తెలుసు రాముడు ఎందుకు వచ్చాడన్నది. ఈ యొక్క రావణుని యొక్క ఆగడాలన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి. అందుకని వీళ్ళకి తెలుసు కాబట్టి చెప్తున్నాడు, ఇప్పుడు భరత నువ్వు బాధపడద్దు, నువ్వు వెళ్ళి అక్కడ అయోధ్యకు వెళ్ళి రాజ్యాన్ని పరిపాలించు, ఇక్కడ శ్రీరామచంద్రమూర్తిని ఇక్కడనే ఉండని అని చెప్తున్నాడు అనమాట. ఈ ఋషులు కూడా వచ్చి శ్రీరాముడినే సమర్థిస్తున్నారు కదా. ఇంకా ఈయనకి ఒళ్ళంతా వణుకు పుడుతుందంట, లోపల నుంచి బాధ వచ్చేసి పాపం ధైర్యం లోపల నుంచి పోయి వణుకు పుడుతుందట. అప్పుడు చెప్తున్నాడు అనమాట. అయినా సరే ఈయన వదలటం లేదనమాట. ఏం చెప్తున్నాడంటే, చూడు మన వంశంలో పెద్దవాళ్ళే రాజ్యపాలించి మళ్ళీ ఒకటే మాట చేయడం మన ధర్మం కదా, ఈవెన్ నా తల్లి కైకేయి కూడా ఇప్పుడు కోరుకుంటోంది, అందువల్ల నువ్వు దయచేసి నువ్వు కాదనొద్దు, ఇంక నేనేం చెప్పలేకపోతున్నా అని చెప్పి భరతుడు శ్రీరాముని యొక్క పాదాలపై పడి ఇంకా రోధిస్తున్నాడు తీవ్రంగా. రోధిస్తూ ఉంటే అప్పుడు శ్రీరాముడు భరతుని యొక్క ఆ యొక్క శిరస్సుని తన ఒళ్ళో పెట్టుకున్నాడట. తన ఒళ్ళో పెట్టుకొని మధురంగా మాట్లాడుతున్నాడు. రామా, భరత, నీవు ఇంతటి వినయం, నీకు చూడు, నీకు దేని మీద రాజ్యకాంక్ష లేదు, ఊరికే వచ్చింది రాజ్యం, అయినా సరే కాంక్ష లేదు, ఎంతటి వినయం, నీ వంటి వాడే ఈ యొక్క అయోధ్యకు పాలించడానికి అర్హుడు, ఇటువంటి వాళ్ళే రాజు కావాలి, నీకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి, కనిపిస్తూనే ఉన్నాయి నీ లక్షణాలు చూస్తుంటే, నీకు దేని మీద ఆశ లేదు, ఇటువంటి వాళ్ళు రాజులైతే చక్కగా మా అయోధ్య చాలా బాగుంటుంది. ఇక నా విషయానికి వస్తావా, నా విషయం చెప్పమంటావా? ఏంటంటే, లక్ష్మీశ్చంద్రాదపేయాద్వా హిమవాన్వా హిమం త్యజేత్ అతీయాత్ సాగరో వేలాం న ప్రతిజ్ఞామహం పితుహు. చంద్రుని నుండి కాంతి వేరైపోవచ్చు, హిమవత్ పర్వతం నుంచి మంచంతా కూడా తొలగిపోవచ్చు, సముద్ర జలాల నుంచి మొత్తం సముద్ర జలం బయటకు వచ్చేయచ్చు మొత్తం అంతా కూడా, చెలియలి కట్టలు దాటిపోయి, కానీ నేను మాత్రం తండ్రి ఆజ్ఞను జవదాటను అని చెప్పేశాడనమాట. చెప్పేసిన తర్వాత మళ్ళీ చెప్తున్నాడు, ఇంకొక విషయం చెప్తున్నాను నీకు, నువ్వు వెళ్ళక తప్పదు అయోధ్యకి, కానీ నీ తల్లిని నువ్వు అస్తమానం నిందిస్తున్నావు, అది మాత్రం నువ్వు చేయొద్దు, తల్లిని నువ్వు గౌరవించు అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు ఇంక బంగారు పాదుకలను బయటికి తీసుకొచ్చాడు. చూడు, ఇవి నీ పాదుకలు, వీటిలో నీ యొక్క పాదాలు ఉంచు, నీ పవిత్రమైన పాదాలు ఉంచితే నేను ఇవి తీసుకెళ్ళి నీ ప్రతినిధిగా నేను రాజ్యాన్ని నేను పరిపాలిస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు శ్రీరాముడు దానికి ఒప్పుకున్నాడు. తూర్పు వైపుగా తిరిగి ఆ 2 పాదుకల్లో తన పాదాలను ఉంచాడనమాట. తర్వాత అప్పుడు భరతుడు చెప్తున్నాడు, ఈ 14 సంవత్సరాలు కూడా నేను నారవస్త్రాలను ధరిస్తాను, నారవస్త్రాలను ధరించి నీ యొక్క, అంటే నీకు న్యాసంగా నాకు వచ్చింది ఈ రాజ్యం, నీవు ఇచ్చిన ఒక కానుక, నీదిగా నేను సంరక్షణ భారాన్ని వహిస్తాను. మళ్ళీ నువ్వు 14 సంవత్సరాల తరువాత నువ్వు నాకు వచ్చి దర్శనం ఇవ్వకపోతే నేనేం చేస్తాను, అగ్ని ప్రవేశం చేస్తాను అని చెప్తున్నాడు. అప్పుడు మళ్ళీ చివరికి భరతుడు ఇంక ఒప్పుకున్నాడు కదా, పాదుకలను తీసుకున్నాడు. మళ్ళీ చెప్తున్నాడు చూడండి రాముడు, మాతరం రక్ష కైకేయి మా రోషం కురుతాం ప్రతి మయాచ సీతయా చైవ శప్తోసి రఘునందన. నా మీద సీత మీద ఒట్టు వేసుకొని నీకు చెప్తున్నాను, కైకేయిని మాత్రం ఏ విధమైన నువ్వు బాధ పెట్టద్దు, ఆవిడని బాగా చూసుకో అని చెప్తున్నాడు అనమాట. చెప్తూ చివరికి ఇంకా భరతుడికి ఇంక వేరే గతి లేదు కాబట్టి ఇంకా వాళ్ళు వెళ్ళడానికి సిద్ధమయ్యారు.
ఇంకా కౌసల్యకి ఇంకా ఏడుస్తుంది అనమాట. ఇంకా రాముని పట్టుకుని మాట రావట్లేదు, ఏం మాట మాట్లాడాలన్నా ఏడుస్తుంది. ఒక్క మాట కూడా ఏం మాట్లాడలేక గట్టిగా పట్టుకుని ఏడుస్తూ ఉంది. వీళ్ళందరికీ కూడా నమస్కరించి తల్లులందరూ ఏడుస్తూ ఉంటే ఇంకా అక్కడ ఉండలేక శ్రీరాముడు లోపల పర్ణశాలలోకి వచ్చి ఆయన కూడా విలపిస్తున్నాడు అనమాట. దీనితో 112వ సర్గ పూర్తవుతుంది. తరువాత ఇంకా భరతుడు ఈ యొక్క పాదుకల్ని తీసుకొచ్చి అక్కడ శత్రుంజయం అనే ఒక పెద్ద ఏనుగు ఉంది కదా, వాళ్ళు తీసుకొచ్చారు. దాని మీద మహారాజు కూర్చునేవాడు అనమాట. అక్కడ దానిపైన పెడతాడనమాట. పెట్టిన తర్వాత ఇంక వీళ్ళు బయలుదేరతారు. ఆ పాదుకలను మళ్ళీ తన శిరస్సు మీద తీసుకొని రథం ఎక్కుతాడు. అయోధ్యకు అలాగే ప్రవేశిస్తాడు ఆయన తల మీద. బయలుదేరేటప్పుడు వీళ్ళందరూ ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా రథాలు ఎక్కారు. ఈయన తన శిరస్సు పైన ఆ పాదుకలను తీసుకొని వాళ్ళు అయోధ్యకు ప్రయాణమయ్యారు. దారిలో వీళ్ళు వెళ్తూ వెళ్తూ మందాకిని నదీ తీరం నుంచి ఈ సైన్యం అంతా కూడా వెళ్తూ ఉంది. భరద్వాజ ఆశ్రమం నుండే కదా వీళ్ళందరూ వచ్చారు. సో భరద్వాజ ఆశ్రమానికి ఒకసారి వెళ్ళి ఆయనతో విషయం చెప్పి ఆయన ఆశీర్వాదం తీసుకుందామని చెప్పి భరద్వాజ ఆశ్రమంలో వాళ్ళు ప్రవేశిస్తారనమాట. అప్పుడు భరద్వాజ మహర్షి అడుగుతాడు, ఏమైంది, రాముడు ఒప్పుకున్నాడా అని చెప్తే అప్పుడు లేదు, జరిగిన విషయాలన్నీ చెప్తాడు. ఒప్పుకోలేదు. అయితే మేమందరం ఈ పాదుకల్ని నేను స్వీకరించి వీటి యొక్క ప్రతినిధిగా నేను రాజ్యపాలన చేద్దామని నేను తిరిగి వెళ్తున్నాను అని చెప్పి భరద్వాజ మహర్షికి చెప్తే అప్పుడు ఎంతో ప్రశంసిస్తాడనమాట ఇద్దరినీ కూడా. రాముడు గొప్పవాడే, కానీ నీ యొక్క కీర్తి కూడా ఆ చంద్రార్కం వెళ్ళిపోతుంది భరత. ఇటువంటి చక్కటి ధర్మాన్ని తెలిసిన వాడవు. మిమ్మల్ని కన్నటువంటి దశరథ మహారాజు చనిపోయినప్పటికీ కూడా అతను అమృత స్వరూపుడు, ఇటువంటి పుత్రులను కన్నాడు కాబట్టి అని చెప్తే నెమ్మదిగా వాళ్ళు ఆయనకి నమస్కరించి ఆయనకి ప్రదక్షిణాలు అవన్నీ కూడా చేసి యమునా నదిని దాటుతారు. తర్వాత గంగానదిని దాటుతారు. గంగానదిని దాటిన తర్వాత శృంగబేరీపురానికి వస్తారు. అక్కడికి గుహుడు రాజ్యం కదా, గుహుడు రాజ్యానికి వచ్చిన తర్వాత నెమ్మదిగా అయోధ్యలో ప్రవేశిస్తారు. అయోధ్యలో ప్రవేశించేటప్పటికి ఈయన మనసంతా చాలా తాపంతో నిండిపోయింది. ఏంటి ఎక్కడ కళ లేదు, దశరథ మహారాజు లేడు, రాముడు లేడు, ఏమిటో గబ్బిలాలన్నీ తిరుగుతున్నాయట అటు ఇటు, ఎవ్వరూ ఏమీ అసలు ఏ కళ లేదనమాట. అటువంటి అయోధ్యలో ఆయన ప్రవేశించి ఆయన ఆ కళావిహీనమైనటువంటి అయోధ్యను ఆయన మనసులో ఇలా ఉంది అలా ఉంది అని భరతుడు అనుకుంటున్నాడు. అయోధ్య వర్ణన ఉంటుందన్నమాట, చాలా పెద్ద వర్ణన ఉంది. ఈ విధంగా ఆయన ఏం చేశాడనమాట, అటువంటి అయోధ్యలో ప్రవేశించి నెమ్మదిగా అటువంటి బాధాతప్తమైనటువంటి హృదయంతో ఆయన దశరథ మహారాజు యొక్క అక్కడ అంతఃపురంలో ప్రవేశిస్తాడు. తండ్రి లేని దాన్ని చూసి విపరీతంగా రోధిస్తాడనమాట. రోధించి ఆయన కన్నీరు కారుస్తాడు. తరువాత ఇంకా మనసులో నిశ్చయించుకుంటాడు, ఇటువంటి అయోధ్యలో నేను ఉండలేను అని చెప్పి తల్లులు వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకుంటాడు. పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వశిష్ఠ మహర్షి వాళ్ళందరికీ కూడా చెప్తాడనమాట, నేను ఈ అయోధ్యలో ఉండలేను, నంది గ్రామానికి వెళ్ళి అక్కడ నేను రాముని ప్రతినిధిగా అక్కడి నుంచే నేను ఈ రాజ్యపాలనంతా కూడా నేను చేస్తాను అని చెప్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారనమాట. మీ యొక్క భ్రాతృప్రేమ ఇదంతా కూడా నిన్ను కాదు అని చెప్పలేము, ఎందుకంటే ఒక ఆదర్శాన్ని మీరు ఈ లోకంలో నిలుపుతున్నారు మీరందరూ కూడా, అందువల్ల నువ్వు తప్పకుండా నువ్వు అక్కడికే వెళ్ళి అని చెప్తే భరతుడప్పుడు ఆ నంది గ్రామానికి వెళ్ళి అక్కడ శిరస్సుపై ఆ పాదుకలను రెండు ఉంచుకొని అక్కడ వాళ్ళు ఏంటంటే నంది గ్రామంలో ప్రవేశిస్తారు. అప్పుడు ఏంటంటే అక్కడ ఈ పాదుకలకి పట్టాభిషేకం చేసి ఈ పాదుకల్ని అన్నగారి కానీ ప్రతీదీ ఆయన ఏం చేసేవాడట, వాటిని ప్రతీదీ కూడా విన్నవించుకునేవాడు. ఏదొచ్చినా రాజ్యంలో సమస్య వచ్చినా పాదుకల దగ్గరికి చెప్పేవాడు. ఎవరైనా కానుకలు ఇచ్చారనుకోండి రాజుకి, అక్కడ సమర్పించుకునేవాడు. తులసి రామాయణంలో చాలా చక్కగా భరతుని యొక్క మనసు నందిగ్రామంలో ఎలా ఉంది అన్నది చాలా చక్కగా వర్ణిస్తారనమాట. భరతుని హృదయం సర్వదా శ్రీ సీతారాములు పైనే ఉండేది. అతని నాలుకపై రామనామ జపం సాగుతూనే ఉండేది. అతని తనువు ఈ రామనామ జపంతో ఎప్పుడూ కూడా పులకరిస్తూ ఉండేది. ఎప్పుడూ నేత్రాలట అశ్రుపూర్ణం, ఎప్పుడూ కూడా కళ్ళలో నీళ్ళు ఉండేవట. ఈ సీతారామ లక్ష్మణులు అందరూ కూడా వనాల్లో నివసిస్తున్నారు, కానీ భరతుడు ఇంటిలోనే తపస్సు చేస్తూ శరీరం అంతా శుష్కించిపోయిందట. ఈ విధంగా భరతుని యొక్క వర్ణన ఈ తులసి రామాయణంలో చాలా బాగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఆయన కోసల దేశాన్ని నందిగ్రామంలో ఉంటూనే ఆయన అక్కడ ఈ పాదుకలకు పట్టాభిషేకం చేసి పరిపాలిస్తున్నాడు. దీనితో 115వ సర్గ సమాప్తమవుతుంది. శ్రీమద్ రామాయణ రసవాహినిలో మనం అయోధ్యాకాండంలో చివరి భాగంలో ఉన్నాం. చివరి 4 సర్గలు మిగిలి ఉన్నాయి.
కథా ప్రసంగం ఎంతవరకు వచ్చిందంటే, భరతుడు శ్రీరామ పాదుకలను తీసుకుని మొత్తం సైన్య సమేతంగా అయోధ్య నగరానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముందు సర్గల్లో మనకి ఏం చెప్పారంటే, ఆయన అయోధ్య నగరంలో ప్రవేశించి తండ్రి గారి యొక్క అంతఃపురంలో ప్రవేశించిన తర్వాత ఆయనకు చాలా దుఃఖం కలుగుతుంది. ఆయన ఏం చేస్తాడంటే, నేను అయోధ్యలో నేను ఉండలేను, తండ్రి లేనటువంటి రాముడు లేనటువంటి అయోధ్యలో నేను ఉండలేనని చెప్పి ఆయన అయోధ్యకు దూరంగా నందిగ్రామానికి వెళ్ళిపోతారు. అదంతా అంతవరకు కూడా కథ అయ్యింది మనకి. అయితే భరతుడు ఈ అరణ్యాన్ని నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాముడు ఏం చేస్తున్నాడు అన్నది మనకి ఇప్పుడు కథా ప్రసంగంలో వస్తుంది. ఇక్కడ శ్రీరాముడు భరతుడు వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆశ్రమంలోనే ఉంటూ ఉన్నాడు. ఎక్కడ? పంచవటిలో, చిత్రకూటంలో ఆశ్రమంలో ఉంటూ ఉన్నాడు కదా. ఉంటూ ఉంటే ఆయనకు అవే జ్ఞాపకాలు వస్తున్నాయి. తల్లులందరూ వచ్చారు, తర్వాత మొత్తం బంధువులందరూ వచ్చారు, మంత్రులు, వశిష్ఠాది మహర్షులందరూ వచ్చారు కదా. ఆయనకి ఎప్పుడూ దివారాత్రులు కూడా అవే గుర్తుకొస్తున్నాయి, తల్లులు వాళ్ళందరూ ఏడవడం ఇవన్నీ కూడా. తర్వాత ఏంటంటే మరొక విషయం ఏం గమనించాడంటే, ఈయన చుట్టూ చాలామంది ఋషులు ఉండేవారు కదా, ఆశ్రమాలు ఉండేవి ఈ చిత్రకూటంలో. వీళ్ళందరూ కూడా ఈ సైన్యం అంతా వెళ్ళిపోయిన తర్వాత చెవుల్లో ఏదేదో గుసగుసలాడుకుంటూ ఉన్నారట. రాముడిని చూడడం దూరం నుంచి మళ్ళీ ఆయన కనిపిస్తే మళ్ళీ ఏం తెలియనట్లు ఉండడం, మళ్ళీ ఏవో గుసగుసలు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు. అంటే రాముడు గమనించాడు, ఏమిటి ఏదో రహస్యం వీళ్ళు మాట్లాడుకుంటున్నారు, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా ఏమిటని చెప్పి ఎవరైతే అక్కడ ఆశ్రమానికి అందరికీ కులపతి అని ఉంటారో ఆయన, ఆ ముఖ్యమైనటువంటి ఋషి ఎవరైతే ఉంటారో ఆయన్ని పిలిచి నమస్కరించి అడుగుతాడనమాట, మహాత్మా నా వల్ల ఏమన్నా మీకు పొరపాటు జరిగిందా, ఎందుకు మీరు అందరూ కూడా రహస్యంగా ఏదో మాట్లాడుకుంటున్నారు, లేకపోతే లక్ష్మణుడు ఎవరైనా ఏమైనా అన్నాడా, లేకపోతే నా భార్య సీత వల్ల ఏదన్నా అన్యాయమైనా జరిగిందా, ఎందుకు కారణం ఏమిటో మాకు తెలియచేస్తే మేము సరిదిద్దుకుంటాము అని చెప్తారనమాట. చెప్తే వాళ్ళందరూ ఆయన ఏం చెప్తాడంటే, ఏం లేదు, మీ వల్ల అసలు ఏ పొరపాటు జరగదు, మీరందరూ కూడా మహాత్ములు, అది ఎప్పుడు కూడా మీరు ఆలోచించద్దు. అయితే ఏమిటంటే ముందు నుంచే మాకు ఇక్కడ రాక్షసుల బాధ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మీరు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ యొక్క ఆగడాలు ఇంకా ఎక్కువైపోయాయి. ఎవరు రావణుడు తమ్ముడు ఈ కరుడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు, చాలా దుర్మార్గుడు. మీరు ఒక సీతతో పాటు ఇక్కడికి వచ్చారు కదా, ఇటువంటి స్త్రీతో పాటు మీరు ఉంటున్నారంటే వాళ్ళ యొక్క ఆగడాలు ఇంకా కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి. మీరు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇంకా మమ్మల్ని బాధ పెట్టడం ఇదంతా కూడా ఎక్కువైపోయింది. అందువల్ల మేము ఏమనుకుంటున్నామంటే, ఇక్కడ చిత్రకూటాన్ని వదిలి వేరే ప్రాంతాలకు, కొన్ని దూర ప్రాంతాలకి, దండకారణ్యంలోనే ఇంకా సుదూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఒక ప్రశాంతమైన ఒక ప్రదేశంలో మేము స్థిర నివాసం ఏర్పాటు చేసుకుందామని అనుకుంటున్నాము అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు కూడా ఇక్కడ ఉండడం క్షేమం కాదు రామా, నీవు కూడా మాతో పాటు వచ్చేస్తే అక్కడ దూరంగా అక్కడ మనం మళ్ళీ పర్ణశాలను ఏర్పాటు చేసుకొని అక్కడ నివాసం చేద్దాము అని చెప్తాడనమాట ఆయన. అంటే అప్పుడు రాముడు అంటాడు, అదేంటి మీరు రాక్షసులు భయపడుతున్నారు, నేనున్నాను కదా మిమ్మల్ని రక్షించడానికి, మీకు ఏ కష్టం వచ్చినా సరే నేను చూసుకుంటాను, మీరు అలా భయపడి మీరు వెళ్ళవద్దు అంటే వాళ్ళు మాత్రం ఆ మాట వినరనమాట. లేదు, ఇక్కడ మేము అసలు ఉండలేము, నీవు కూడా మాతో పాటు వస్తే కనుక మేము ఎంతో ఆనందిస్తాము, ఒకవేళ ఇక్కడే ఉండిపోవాలి అనుకుంటే మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా అంటే ఎప్పుడు కూడా తత్పరతతో ఉండాలి, ఎప్పుడు ఏ సమయంలో వాళ్ళు వస్తారన్నది మనం ఏమీ చేయలేము అని చెప్తారనమాట. అయితే ఎంత చెప్పినా వాళ్ళు వినకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకు శ్రీరాముడే గుర్తొస్తున్నాడట. ఆయన యొక్క ఆ మంచితనం, ఆ స్ఫురద్ రూపం, ఆయన రూపలావణ్యం, ఆయన మాట తీరు, ఇవే వాళ్ళు గుర్తు తెచ్చుకుంటున్నారు. వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయినా సరే మర్చిపోలేకపోతున్నారు. కానీ గత్యంతరం లేక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇటుపక్క శ్రీరాముని ఆశ్రమంలో వెళ్ళిన దగ్గర నుంచి కూడా, చిత్రకూటానికి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ప్రతిరోజు కూడా ఆశ్రమవాసులు వీళ్ళందరూ, మునులందరూ కూడా ఈయన దగ్గరకు వచ్చి కూర్చునేవారు. అందరూ కూడా మంచి మాటలు మాట్లాడుకునేవారు. ఏ రోజు కూడా ఈయన యొక్క పర్ణశాల మునులు లేకుండా, ఋషులు లేకుండా ఏ రోజు ఉండేది కాదట. ఎప్పుడూ అక్కడ మునులు ఉండేవారు. ఈ ఆశ్రమం కూడా చిన్నపోయిందనమాట వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. ఈ విధంగా మునులు వెళ్ళిపోయిన తర్వాత కొన్నాళ్ళు వాళ్ళు అక్కడే ఉన్నారు. అయితే ఈయనకు ఆ జ్ఞాపకాలు ఇంకా గుర్తుకొస్తున్నాయి. ఈ తల్లుల యొక్క జ్ఞాపకాలు, తర్వాత తమ్ముడి యొక్క జ్ఞాపకాలు, ఈ తండ్రి గారు పోవడం, ఇదంతా బాధ, ఇదంతా కూడా చాలా బాధగా అనిపిస్తుంది. మరొక విషయం ఏమిటంటే, ఇంతమంది వేలాది మంది సైన్యం వచ్చి ఉన్నారు కదా అక్కడ, భరతుని యొక్క సైన్యం, దానివల్ల ఏనుగులు, గుర్రాలు అవన్నీ కూడా పాడు చేసేసాయి ఆ ప్రాంతాన్ని అంతా కూడా. వాటి యొక్క పేడ ఇదంతా కూడా నిండిపోయిందనమాట. చాలా దుర్గంధంతో ఆ సౌందర్యం అంతా పోయింది మొత్తం వీళ్ళందరూ రావడంతో.
అందువల్ల ఇది చూస్తూ ఉంటే నాలుగు పక్కల కూడా చూడడానికి కూడా అసలు ఏం బాగుండలేదు. లక్ష్మణుడితో అంటున్నాడు, మనం కూడా వేరే చోటకు వెళ్ళిపోదాం లక్ష్మణ, ఇక్కడ ఈ ప్రదేశంలో ఉండడం అంత శ్రేయస్కరం కాదు అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారనమాట. నిర్ణయించుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం దండకారణ్యంలోకి కొంచెం ముందుకు వెళ్తే అక్కడ అత్రి మహాముని అనే ఆయన ఆశ్రమం ఉంటుంది. ఆయన చాలా గొప్ప మహాముని. ఆయన యొక్క భార్య ఇంకా గొప్పది, పతివ్రత అనసూయాదేవి. ఈ వీళ్ళ దగ్గరికి ఆశ్రమానికి వెళ్తారు. ఇక్కడ చూడండి, మనకు అరణ్యం లోపలికి వెళ్ళే కొద్దీ కూడా శ్రీరామచంద్రుడు అక్కడ మునులను ఋషులను కలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా శ్రీ మహావిష్ణువు ఆయన అవతరిస్తాడు, ఆయన ఇక్కడ అరణ్యాలకు వస్తాడని వీళ్ళందరికీ కూడా తెలుసు. చాలామంది ఋషులకు వాళ్ళు ఎంతో తపస్సంపన్నులై వాళ్ళు బ్రహ్మలోకానికి డైరెక్ట్గా వెళ్ళిపోయే అర్హత కలిగింది వాళ్ళకి. కానీ వాళ్ళు శ్రీరామచంద్ర ప్రభు యొక్క దర్శనం కోసం వాళ్ళు వేచి చూస్తూ ఉన్నారు ఈ అరణ్యంలో. ఈయన అత్రి మహామునికి తెలుసు ఇవన్నీ కూడా, ఈ సంఘటనలన్నీ కూడా. సరే, వాళ్ళని ఎంతో సాదరంగా ఆహ్వానించారు. వీళ్ళ ముగ్గురిని కూడా ఆహ్వానించిన తర్వాత విషయం అంతా కూడా తెలియచేసి తన భార్యను పిలుస్తారనమాట, అనసూయాదేవిని పిలిచి ఆవిడను వీళ్ళకి పరిచయం చేస్తాడు. ఈవిడ మహాసాధ్వి, ఎంత తపస్సంపన్నురాలంటే ఒకసారి ఇక్కడ పెద్ద కరువు వచ్చింది. కరువు కాటకాలు వస్తే తన యొక్క తపశ్శక్తి చేత మొత్తం ఆ కరువంతా పోగొట్టే ఆవిడ మళ్ళీ సస్యశ్యామలం చేసింది ఈ ప్రాంతాన్నంతా కూడా. అలాగే ఎన్నో రకాలు ఇక్కడ కష్టాలు వచ్చినప్పుడు ఈ ఋషుల తపశ్చర్యలన్నీ కూడా చాలా విఘ్నాలు వస్తూ ఉండేవి. అటువంటి తన యొక్క తపశ్శక్తి చేత ఆవిడ, తన పాతివ్రత్యం చేత ఆవిడ మొత్తం ఈ విఘ్నాలన్నింటినీ కూడా తొలగించింది. అటువంటి నా భార్యను మీరు చూడండి, సీతను ఆవిడ దగ్గర అన్నీ నేర్చుకోమని చెప్పండి, పతివ్రత ధర్మాలు ఇవన్నీ కూడా. అంటే అప్పుడు శ్రీరామచంద్రుడు సీత వైపు తిరిగి, చూసావు కదా అనసూయాదేవి, మనకెంతో అదృష్టం, ఆవిడ యొక్క సేవలు చేస్తూ నువ్వు ఆవిడ దగ్గర ధర్మాన్ని తెలుసుకో అని శ్రీరామచంద్ర ప్రభు చెప్తే అప్పుడు ఈ సీతమ్మ తల్లిని అనసూయాదేవి లోపలికి తీసుకెళ్తుంది అనమాట. ఈవిడ సీతమ్మదేవి ఎంతో వినయంతో ఆవిడకి నమస్కారాలను చేస్తుంది. ఈవిడ చాలా ముసలావిడ అయిపోయి ఉంటుంది, తలంతా నెరిసిపోయి ఉంటుంది, ఒళ్ళంతా ముడతలు పడి ఉంటుంది. అటువంటి వృద్ధాప్యంలో ఆవిడ ఉంటుంది. ఈ సీతమ్మ తల్లి చక్కగా ఆవిడని సేవిస్తుంది అనమాట. ఈవిడ చాలా ఆనందపడుతుంది అనసూయాదేవి. చూసి చాలా ఆనందపడి, నువ్వు చాలా అదృష్టవంతురాలు సీత, అక్కడ రాజభోగాలన్నింటినీ వదిలి నీ యొక్క పాతివ్రత్య ధర్మాన్ని నెరవేర్చడానికి నీ భర్తతో పాటు వచ్చావు, నేనెంతో ఆనందిస్తున్నాను అని చెప్పి, స్త్రీకి ఈ పాతివ్రత్యమే రక్ష, ఎప్పుడు కూడా దీని ద్వారానే శక్తి అంతా వస్తుంది అని చెప్పి రకరకాలుగా ఆవిడ హితవు చెప్తుందనమాట. నువ్వు శ్రీరాముడిని ఎప్పుడూ కూడా అన్ని సమయాల్లోనూ కూడా నువ్వు సేవిస్తూ ఉండి ఎక్కడికి వచ్చినా సరే నిన్ను చూసి నేను చాలా ఆనందించాను అని చెప్తుందనమాట. అప్పుడు సీతాదేవి అంటుంది, నువ్వు ఈ లోకంలోనే ఎంతో శ్రేష్ఠురాలువు, నాకు తెలుసు, పాతివ్రత్య ధర్మం గురించి నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎలా అయినా సరే గుణహీనుడైనా గుణవంతుడైనా భర్తను సేవిస్తూనే ఆ రోజుల్లో ఆ పాతివ్రత్య ధర్మం ద్వారానే వాళ్ళు ఉద్ధరించబడేవారు. అవన్నీ కూడా నాకు తెలుసు. ఇంకా శ్రీరాముని విషయంలో ఇంకేంటి, ఆయన సకల గుణ సంపన్నుడు, అసలు ఆయన అటువంటి వాడిని ఇంక సేవించడంలో ఇంక మళ్ళీ వేరే వాళ్ళు చెప్పాలా, నాకు అన్నీ తెలుసు. చక్కటి ఆయన గుణగణాలను సీతమ్మ తల్లి చెప్తుంది, తన భర్త యొక్క గుణగణాలను. కిం పునర్యో గుణ శ్లాఘ్య సానుక్రోశో జితేంద్రియ స్థిరానురాగో ధర్మాత్మ మాతృవత్ పితృవత్ ప్రియ. ఎంత చక్కగా చెప్తుంది. స్థిరమైన అనురాగం నా పట్ల ఎప్పుడు స్థిరంగా ఉంటుంది, ఒకరోజు తక్కువ ఒకరోజు ఎక్కువ అలా లేదు. రాముని యొక్క అనురాగం నా పైన స్థిరానురాగ ధర్మాత్మ, ఎలాగా ప్రియమైన వాడంటే మాతృవత్ పితృవత్, నాకు తల్లిదండ్రులు ఎంత ప్రియమో అట్లాగా శ్రీరాముడు కూడా అంత ప్రియమైన వాడు. యాం వృత్తిం వర్తతే రామ కౌసల్యాయాం మహాబల తామేవ నృప నారీణాం అన్యాసామపి వర్తతే. అలాగే కౌసల్యాదేవిని, తన యొక్క కన్నతల్లి కౌసల్యాదేవిని ఆయన ఎంత గౌరవించేవాడో, దశరథుడికి చాలామంది కదా భార్యలు, దశరథుడి యొక్క ప్రేమను పొందిన, కనీసం కొంచెం ప్రేమను పొందినా సరే వాళ్ళందరినీ కూడా ఆ సొంత తల్లిలాగే గౌరవించేవాడు. అంతటి సంస్కారవంతుడు శ్రీరాముడు. అలాగే చక్కటి పితృభక్తి కలవాడు, అందరి స్త్రీలను కూడా తల్లి వల్లే గౌరవించేవాడు. అటువంటి శ్రీరాముణ్ణి ఇంక గౌరవించమని వేరే చెప్పాలి, సహజంగానే ఆ గౌరవం ప్రేమ అన్నవి మనలోంచి వస్తాయి అని చెప్తే ఆ మాటలను విని
తర్వాత ఇంకొక మాట ఏముంటుందంటే, నువ్వు చెప్పావు ఈ పాతివ్రత్య ధర్మాలన్నీ కూడా, ఇవన్నీ కూడా నా తల్లి కౌసల్యాదేవి చెప్పింది ఇక్కడికి వచ్చే ముందు. అలాగే నా అత్తగారు కౌసల్యాదేవి చెప్పింది, తల్లి నా వివాహ సమయంలో కూడా చెప్పింది, ఇవన్నీ నాకు తెలిసినవే మీరు చెప్పినవన్నీ కూడా అని సీతాదేవి చెప్తుందనమాట. అప్పుడు ఈవిడ మాటలు విని అనసూయాదేవి చాలా ఆనందపడుతుంది. చాలా ఆనందపడి, నాకు ఎంతో ఆ తపశక్తి వల్ల ఎంతో శక్తి వచ్చింది, నాకు నువ్వు ఏ వరం అడిగినా సరే నేను ఇస్తాను, నువ్వు కోరుకో సీత అని అడుగుతుంది. అడిగితే అప్పుడు సీతాదేవి వెంటనే వరం అడిగింది కదా, వెంటనే అడిగేలేదు ఆవిడ. చూడండి, ఆవిడ అంటుంది, నువ్వు చక్కటి ప్రియమైన మాటలు మాట్లాడావు, ఆదర్శవంతమైన మాటలు మాట్లాడావు, అవే నాకు వరాలు, ఇంక వేరే వరం నాకెందుకు అంటే అప్పుడు అనసూయాదేవి చాలా ఆనందపడుతుంది. వరం నేను ఇస్తానన్నా సరే నాకు అక్కర్లేదు, అంటే నాకు అవసరం లేదంటుంది అనమాట. అంటే అప్పుడు ఎంతో ఆనందపడి ఆవిడ ఏం చేస్తుందట, నువ్వు ఏమీ కోరుకోకపోయినా సరే నా దగ్గర కొన్ని ఆభరణాలు ఉన్నాయి, అలంకరణ కావలసినటువంటి సామగ్రి ఉంది, మంచి వస్త్రాలు ఉన్నాయి, అవి ఎప్పుడూ కూడా పాతపడవు, అలాగే ఆభరణాలు ఎప్పుడు కూడా వాటి యొక్క సౌందర్యాన్ని కోల్పోవు, అటువంటి శాశ్వతమైన ఆభరణాలు కొన్ని ఉన్నాయి, అంగరాగాలు అవన్నీ కూడా, అవన్నీ నీకు ఇస్తాను, చక్కగా నువ్వు అలంకరించుకో అని చెప్తుందన్నమాట. చెప్తే అవి చాలా వినయంగా సీతాదేవి తీసుకుంటారు. తీసుకున్న తర్వాత, నాకు ఇప్పుడే నువ్వు అలంకరించుకునిరా, నేను ఇచ్చినవన్నీ కూడా ఒక్కసారి నేను చూడాలనుంది ఇవన్నీ కూడా అలంకరించుకుంటే అని చెప్తే, అప్పుడు సీతమ్మ తల్లి లోపలికి వెళ్ళి చక్కగా అవన్నీ కూడా అలంకరించుకుంటుందట. అలంకరించుకొని అనసూయాదేవికి నమస్కారం చేస్తే ఆవిడ చక్కగా ఆవిడ పట్టుకొని ఆలింగనం చేసుకొని చాలా ఆదరిస్తుంది. ఆదరించి, నువ్వు శ్రీరాముణ్ణి చక్కగా వీటన్నిటితో కూడా నువ్వు శ్రీరాముణ్ణి అలరించు అని చెప్తుంది. చెప్పిన తర్వాత అంటుంది, నాకు ఏదైనా ఒక మంచి కథ చెప్పు, నీ మాటలు వినాలనుంది, నాకు ఏదైనా ఒక మంచి కథ చెప్పు అంటే అప్పుడు సీతాదేవి ఆలోచిస్తూ ఉంటుంది ఏ కథ చెప్పనని. అప్పుడు అనసూయాదేవి అంటుంది, నేను చాలా విన్నాను నీ స్వయంవరం గురించి, నీ యొక్క కళ్యాణం గురించి, నీ యొక్క ఈ స్వయంవరం ఆ కళ్యాణం గురించి ఆ కథ ఒకసారి నాకు చెప్తావా అని చెప్తే అప్పుడు సీతమ్మ తల్లి తన యొక్క కళ్యాణ వృత్తాంతాన్ని అంతటిని కూడా చెప్తుందనమాట. నా తండ్రి జనక మహారాజు గొప్ప మహారాజు, ఆయన ఒక యజ్ఞాన్ని తలపెట్టి ఆ భూమిని దున్నుతున్నాడు స్వయంగా. ఆ యజ్ఞ భూమిని తానే సాగు చేద్దామని చెప్పి భూమిని దున్నుతూ ఉంటే అప్పుడు అక్కడ నేను దొరికాను. వెంటనే ఆయనకు ఎవరు కూడా సంతానం లేరప్పుడు అప్పుడు నన్ను తీసుకొని అప్పుడు ఆకాశవాణి పలికిందనమాట, అది నీ పుత్రికగా నువ్వు ఆదరించు అని చెప్పి పలికేసరికి ఎంతో ఆనందంతో నా తండ్రి నన్ను తీసుకొని వెళ్ళి నా తల్లికి ఇస్తే నా తల్లి నన్ను ఎంతో చక్కగా కన్న తల్లిలాగా నన్ను పెద్దదాన్ని చేసింది. అయితే నా తండ్రి ఏంటంటే అంతవరకు బాగానే ఉంది, నా చిన్న వయసులో చక్కగా ఆనందించారు, కానీ నాకు యుక్త వయసు రాగానే నాకు తగినటువంటి వరుణ్ణి తీసుకురావాలి అని దానికి చాలా కష్టపడ్డాడు అనమాట. ఎటువంటి వాళ్ళు నేను తీసుకురాగలను, ఈమె తగిన వరుడు అంటే ఏ విధంగా నేను తీసుకొని రాగలను చెప్పి ఆయన ఆలోచించి స్వయంవరాన్ని నేను ఏర్పాటు చేస్తాను అని చెప్పి నిర్ణయించుకున్నాడు ఆయన. స్వయంవరాన్ని ఏ పరీక్ష పెట్టాలని ఆలోచిస్తే వాళ్ళ యొక్క ఎవరైతే రాజులు ఉన్నారో దేవరాతుడు అనే రాజుకి శివధనుస్సు వాళ్ళు ఒక న్యాసంగా ఇస్తారు, మీ దగ్గర అట్టే పెట్టండి అని చెప్పి శివుడు. అప్పుడు అది వీళ్ళకి వంశపారంపర్యంగా వస్తుంది. ఆ శివధనుస్సును వీళ్ళు రక్షిస్తూ వస్తున్నారు ఈ వంశపారంపర్యంగా. అది జనక మహారాజు దగ్గర ఉంది. అది చాలా బలమైనటువంటి, దాన్ని ఎవరు కూడా ఎక్కువ పెట్టలేరు. ఎవరైతే ఎక్కువ పెడతారో వాళ్ళని నేను సీతకిచ్చి వివాహం చేస్తానని నా తండ్రి ప్రకటించాడు. అప్పటి నుండి ఎంతోమంది రాజులు వస్తున్నారు, దాన్ని కొంచెం కూడా కదపలేకపోతున్నారు. అందువల్ల నా తండ్రి చాలా చింతామగ్నుడై కూర్చున్నాడు, ఎలాగ నా యొక్క కూతురు వివాహం జరుగుతుందని. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి ఈ శ్రీరామచంద్రుడు లక్ష్మణులను తీసుకుని వచ్చి అక్కడ నా తండ్రి ఆస్థానానికి రావడం జరిగింది. శివధనుస్సు గురించి వినడం జరిగింది. శ్రీరామచంద్రుడు అక్కడ వెళ్ళి నేను ఆ శివధనుస్సును ఎక్కువ పెడతానని చెప్పి అడగడం, విశ్వామిత్రుడు నా తండ్రి యొక్క అనుమతిని కోరడం. ఈ విధంగా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ఒక్క ఉదుటిలో ఆయన శివధనుస్సు భంగం చేశారు. చేసిన వెంటనే నన్ను ఆయనకిచ్చి వివాహం చేయాలని నిర్ణయించారు. నిర్ణయిస్తే అప్పుడు ఈయన ఒప్పుకోలేదు. శ్రీరామచంద్ర ప్రభు ఏం చేశారు తెలుసా, వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. ఏం చేశారు, నా తండ్రి ఉండాలి, నా తండ్రి సమక్షంలోనే నేను వివాహం చేసుకుంటాను అని చెప్పడంతో అప్పుడు జనక మహారాజు దశరథ మహారాజు కబురు పంపించి ఆయనను తీసుకుని వచ్చిన తర్వాత ఇలాగా నా వివాహం జరిగింది. అలాగే నా చెల్లెలు ఊర్మిళను లక్ష్మణునికి ఇచ్చి వివాహం చేశారు. ఈ విధంగా నా యొక్క కళ్యాణ వృత్తాంతం అని చెప్తే ఆవిడ ఎంతో ఆనందపడుతుంది. ఎవరు, అనసూయాదేవి. తరువాత సీతను చక్కగా ఆవిడ తల మీద ముద్దు పెట్టుకుందట, ఆదరించింది.
ఆదరించి నీ యొక్క మృదువైన మాటలతో, మధురమైన భాషణంతో నేను ఈరోజు నీ కథ విన్నాను. నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంక ఇప్పుడు రాత్రి అవుతుంది, చక్కగా ఈ ఆభరణాలన్నీ కూడా అలంకరించుకో అని చెప్పి కోరుతుంది. కోరిన తర్వాత ఆ రాత్రి చక్కగా వాళ్ళు అక్కడ ఎంతో ఆనందంతో గడుపుతారు. అది ఉదయమేమో ఈ సంధ్యావందనాది కార్యక్రమాలంతా అయిపోయిన తర్వాత వీళ్ళు అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధపడతారనమాట. సిద్ధపడితే అప్పుడు అక్కడ ఈ అత్రి మహాముని వీళ్ళందరూ ఏం చెప్తారంటే, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, ఈ రాక్షసుల యొక్క విషయంలో చాలా అప్రమత్తంగా మీరు ఉండండి, అందులో సీతతో పాటు మీరు ఉన్నారు కాబట్టి మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి, ఇప్పుడు ఈ సమయంలోనే చాలామంది మునులందరూ కూడా బయటికి వస్తారు. వాళ్ళ యొక్క ఆహారం, కందమూలాలు సమకూర్చుకోవడానికి అంతా కూడా వాళ్ళందరూ వచ్చి మళ్ళీ వనం లోపలికి, దండకారణ్యం లోపల దట్టమైన అరణ్యం లోపలికి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా అరణ్యం బాగా తెలుసు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు వాళ్ళతో పాటు మీరు దండకారణ్యంలోనికి ప్రవేశించండి అని చెప్తే, అప్పుడు వీళ్ళందరూ కూడా వారికి నమస్కరించి దండకారణ్యంలోనికి ప్రవేశిస్తారు. ఇక్కడ నుంచి ఇప్పటితో ఏమైంది, అయోధ్యకాండ ముగిసింది. ఇక్కడ అరణ్యం లోపలికి వెళ్తారు. వీళ్ళ కష్టాలు కూడా కొంచెం పెరుగుతూ ఇంక తెలుసు, అంతా కూడా మనకు విషాదమే. ఇంక ఇక్కడి నుంచి అంతా కూడా ఈ రాక్షసులను ఎదుర్కోవడం, సీతమ్మ తల్లిని అపహరించడం, అంటే ఇక్కడ నుంచి అంతా కూడా మనము అరణ్యకాండంలోనికి ప్రవేశిస్తామన్నమాట. ఈరోజు ఇంతటితో ముగిద్దాం. వచ్చే వారం అరణ్యకాండంలోని మొదటి 10 సర్గలలోని సారాంశాన్ని చూద్దాం. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీరామకృష్ణార్పణమస్తు.